అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణంలోని 16వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. పిల్లలు కృష్ణుడు బలరాముడు దినదినాభివృద్ధి చెందుతూ ఉండగా ఒకనాడు అక్కడికి కులపురోహితుడు గర్గాచార్యుడు వచ్చాడు. గర్గాచార్యుడు జ్యోతిష్శాస్త్రవేత్తల్లో బాగా ఆరితేరినటువంటి వాడు. ఆ రోజుల్లో అటువంటి జ్యోతిష్కుడు మరొకడు లేడు. ఆయన ఏం చెబితే అది నిజం అయ్యేది. కారణం, ఆయన ధనం కోసం ఎవరి పాదాలు పట్టుకోలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. డబ్బు కక్కుర్తితో లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను చెప్పేవాడు కాదు ఆయన. అటువంటి వాళ్ళ జ్యోతిష్యం ఫలిస్తుంది. కలియుగంలో జ్యోతిష్కులు ఉన్నప్పటికీ ఈ ఆశ్రయం వల్ల అసత్యాలు పలికి పాండిత్యం పోగొట్టుకుంటారట. అందుకే అటువంటి వాళ్ళంతా నరకానికి పోతారు అని విష్ణు పురాణం చెబుతున్నది. నేను చెప్పలేదు, ఇవేవి విష్ణు పురాణంలో ఉన్నాయి, అందులో ఉన్నవి చూసుకోండి. ఎవరెవరు నరకానికి ఎడతారో చెప్పారు. శాస్త్రాన్ని సక్రమంగా ఉపయోగించక అందులో ఉన్నదాన్ని తమ ఇష్టం వచ్చినట్టు చెప్పి ఇతరుల మెప్పు కోసం జ్యోతిషం చెప్పి డబ్బు పుచ్చుకునే వాళ్ళంతా ముందు వరుసలో ఉంటారు నరకానికి వెళ్ళే వాళ్ళల్లో. పూర్వం అసలు ప్రభువులను ఆశ్రయించేవాళ్లే తక్కువ. ఆశ్రయిస్తే ఎవరిని ఆశ్రయించారు? దశరథ మహారాజు లాంటి పవిత్ర వంశం వాళ్ళనో, లేకపోతే చంద్రవంశంలో పుట్టినటువంటి యదువంశ మహాత్ములను, అటువంటి వాళ్ళని మాత్రం ఆశ్రయించేవారు. వాళ్ళకి మాత్రమే జ్యోతిష్యం చెప్పేవారు, వారికే పౌరోహిత్యం చేసేవారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఇచ్చే డబ్బులు పవిత్రంగా ఉంటాయి కనుక. గర్గాచార్యుడు యాదవులకు ఎందుకు కులపురోహితుడిగా ఉన్నాడు? ద్వాపర యుగంలో పరమాత్ముడు కృష్ణుడు అవతరిస్తాడు. ఆయనకి పేరు పెట్టి నేను తరించాలి అని ఎంతకాలం వాళ్ళ దగ్గర పౌరోహిత్యం చేశాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బుల కోసం చేయలేదు ఆ మహానుభావుడు. కేవలం అడవులో ఉంటూ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేసి వెళ్ళిపోయేవాడు. అలాగే వశిష్ఠుడు రామావతారం వరకు అక్కడుండి రామావతారం అయిన తర్వాత తన దారిని తాను వెళ్ళి తపస్సు చేసుకుని తరించాడు ఆయన. ఇది మహాత్ముల యొక్క లక్షణం. అందుకే గర్గాచార్యుడు పిలవకుండానే వసుదేవుడి సూచన మీద ఒకనాడు వ్రేపల్లెకి వచ్చాడు. ఆ సమయంలో
ఏకాంతంగా నందుడు యశోదతో ఏదో మాట్లాడుతున్నాడు. ఇంతలో కులపురోహితుడు రావడంతో భక్తి శ్రద్ధలతో ఎదురేగి నమస్కారం చేశాడు. పూర్వం పెద్దలు వస్తే లేచి నిలబడి నమస్కరించేవారు, కాలి మీద కాలేసి కూర్చుని టీవీగా అవమానం చేసేవారు కాదు. ఇప్పుడు కలియుగం కదా, నిన్నేమో గురువు అంటాడు, కాళ్ళ మీద పడతాడు, మర్నాడు కనీసం గుడి ఓపెనింగ్కి కూడా పిలవడు, ఇన్విటేషన్ ఇవ్వడం. ఇది కలి ప్రభావం. ఎప్పుడు ఎవడు గురువు అవుతాడో, ఎవడు తిరస్కారానికి గురువు అవుతాడో తెలియదు. ఇది కలి ప్రభావం. కలియుగంలో అన్నిటిలోనూ కాలుష్యం వచ్చింది, ఆధ్యాత్మికంలో కూడా కాలుష్యం వచ్చింది అనుకోండి. అయితే నందుడు జ్ఞాని గనక కులపురోహితుడు ఎదురుగుండా వస్తూ ఉండగా లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో నమస్కరించి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని గోవుని దానమిచ్చి ఆయనకి ఆసనమిచ్చి వినయంతో పూజించి తర్వాత ఇలా అన్నాడు, మహాత్మా, మీ బోటి వాళ్ళు సరదాగా రమ్మంటే మా ఇంటికి రారు, కాలక్షేపానికి రారు. ఊరకరారు మహాత్ములు వారథముల ఎండ్ల కడకు వచ్చుటలల్లను కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. మహాత్ములు కాలక్షేపానికో అనవసరంగానో ఎవరిళ్ళకి వెళ్ళరు. అసలు వాళ్ళకి సమయం ఎక్కడ ఉంటుందండి? జపం చేసుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి, పురాణాలు అనువాదం చేయడానికి, చెప్పడానికే టైం సరిపోదు. ఇక ఇంట్లో వెళ్ళి ప్రతివాడి ఇంటికి వెళ్ళి, ఏమండి మీ ఇంట్లో మైసూర్ బజ్జీ వేశారా, మినపట్టు వేశారా అని అడిగి తెలుసుకోవడానికి, పరికిమాలిన కబుర్లు చెప్పుకోవడానికి సమయం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఊరక రమ్మంటే రారు మహాత్ములు. మాలాంటి సామాన్యుల ఇళ్లకు, అధముల ఇళ్లకు మీ ఓటి పుణ్యాత్ములు వచ్చారంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది. ఏమిటా కారణం? మాకు శుభం చేకూర్చడమే, మంగళం చేకూర్చడానికే వస్తారు. నిజంగా నీ రాక ఈ పూట మాకు శుభమవుతుంది. ఈ పిల్లలిద్దరూ మావాళ్లే. ఇతడేమో నా కుమారుడు, ఆయనేమో వసుదేవపుత్రుడు. ఇద్దరికీ పేర్లు పెట్టు. నువ్వు జ్యోతిష్శాస్త్రుల్లో కల్లా ప్రఖ్యాతి పొందినవాడివి, ఆరితేరినవాడివి, తేజస్శాలివి. ఏ మూలకెళ్ళినా నీ పేరు వినబడుతున్నది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా అన్ని దిక్కుల్లో ఏ ఛానల్లో చూసినా మధ్య నువ్వే. అంతటి గొప్పవాడివి నువ్వు. అందుకే నిన్ను అడుగుతున్నాను, ఈ ఇద్దరికి జాతకర్మలు చేసి పేర్లు పెట్టమనగా అప్పుడు ఆయన ముందు బలరాముడికి పేరు పెట్టాడు. ఇతడు శేషాంశతో జన్మించిన మహాత్ముడు, మంచి బలం కలిగి ఉంటాడు గనక బలుడు అని పేరు పెడుతున్నాం. తన బలముతో లోకమునకు భద్రము కలగజేస్తాడు, శుభం కలగజేస్తాడు. బలముందని వెర్రవేగడు, అందుకని బలభద్రుడు అన్నారు. లోకాన్ని మిక్కిలి ఆనందపరిచే రూపమి ఇతనిది. లోకులను ఆనందపరిచే రూపం కలిగిన వాడు అవ్వడం వల్ల రాముడు అని పిలువబడతాడు. వెరసి బలరాముడు అవుతాడు. ఇతడికి అనేక నామములు ఉంటాయి. ఇక ఈ రెండోవాడు, ఆయనకి పేరు ఎవరు పెట్టగలరు? అనేక గుణములు, అనేక నామములతో ఉన్న పరమాత్ముడు ఆయన. డైరెక్ట్గా చెప్పకుండా విష్ణు స్వరూపుడిని మాత్రమే చెప్పాడు, నారాయణ స్వరూప. మళ్ళీ నారాయణుడు అంటే నందునికి కొన్ని చిక్కులున్నాయి, ఈ రహస్యం చెప్పటం వల్ల తనకి కొన్ని చిక్కులున్నాయి. అందుకని నారాయణ సమానుడు గనక ఇతనికి ఎన్నో గుణములుంటాయి, ఎన్నో రూపములుంటాయి, ఎన్నో కర్మములుంటాయి. గుణరూప కర్మములు అనేకములు ఉండడం వల్ల నామములు కూడా చాలా ఉంటాయి. ఇతడు ఒకప్పుడు తెలుపు రంగులో, తర్వాత ఎరుపు రంగులో పుట్టి ఇప్పుడు నల్లగా పుట్టాడు గనక కృష్ణుడు అని పిలువబడతాడు. అందరినీ ఆకర్షిస్తాడు గనక శ్రీకృష్ణుడు అంటారు ఇతనిని. ఈ మహాత్ముడు వసుదేవునకు కూడా ఒకప్పుడు జన్మించడం వల్ల వాసుదేవుడు అనబడతాడు. సర్వవ్యాపకుడేతడు. ఈతనికి ఒకటా రెండు అనంత నామాలు ఉంటాయి. వాసుదేవుడని, నారాయణుడని, గోవిందుడని, ముకుందుడని, మాధవుడని, కృష్ణుడని, యశోదాతనయుడని, నందాత్మజుడని, వాసుదేవుడని, దేవకీపుత్రుడని ప్రజలు సమయ సందర్భాలను బట్టి పిలుస్తూ ఉంటారు. ఈ మహాత్ముడు దుష్ట శిక్షణ కోసం అవతరించాడు, శిష్టుల్ని రక్షించడానికి అవతరించాడు. ఇతడి వల్ల అనేక శుభకార్యాలు జరుగుతాయి. మీరు కూడా తరిస్తారు. ఇతన్ని పెంచండి, పోషించండి, ఇతనికి కావలసిన ఉపచారాలు చెయ్యండి, మీరు కూడా జన్మ లేకుండా చేసుకుంటారు అని పలికి తన దారిని తను వెళ్ళిపోయాడు. విష్ణు పురాణంలో కాళీయవర్ధనం వరకు కథంతా క్లుప్తంగా చెప్పేశారు, చెక్క చెప్పారు. కారణం ఏంటంటే విష్ణు పురాణం
కొన్ని ఘట్టాలు మాత్రమే వర్ణించటానికి వేదవ్యాసుడు రాశాడు. అందువల్ల చాలా ఘట్టాలు మనకి భాగవతంలో ఉన్నంత విపులంగా ఉండవు. కృష్ణుడు పుట్టడం, ఆయనకి పేర్లు పెట్టడం, పేర్లు పెట్టిన తర్వాత తల్లికి నోట్లో లోకాలు చూపించడం, ఇదంతా ఒక్క శ్లోకంలో చెప్పాడండి వేదవ్యాస మహర్షి. ఆ తదనంతరం ఓసారి ఆయన ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. తల్లి అతనికి కడుపారా పాలిచ్చి, నాయన కడుపు నిండా పాలు తాగు, అప్పుడు తొందరగా నీరసం రాదు, ఉత్సాహం ఉంటుంది, ఓపిక ఉంటుంది, పిల్లలతో ఆడుకోగలుగుతావు. గుక్కెడు పాలు మాత్రమే తాగామనుకో తొందరగా అలసట వస్తుంది, అప్పుడు మళ్ళీ పాలు తాగాలి, వెన్న తినాలి అనిపిస్తుంది. కాబట్టి కడుపు నిండా పాలు తాగంటే ఎక్కువ తాగలేనమ్మా అన్నట్ట. సరే వెళ్ళి ఆడుకో అందావిడ. పిల్లవాడు బయటికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్నంత వరకు కృష్ణుడు తల్లిని పనులు చేసుకునేవటం లేదు, కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్నాడు. అందుకని ఆయన బయటికి వెళ్ళినప్పుడే ఆవిడ పెరుగు చిలికేది. అక్కడ పెద్ద కొండ ఉన్నది. ఆ కొండ కింద కొండ కదలకుండా ఒక కుదురు పెట్టారు. గడ్డితో తయారు చేసిన ఒక చుట్ట ఉంటుందన్నమాట. ఆ చుట్ట కింద పెట్టి దాని మీద కొండ పెడితే కొండ అటు ఇటు కదలకుండా కుదురుగా పడి ఉంటుంది. అందుకని దానికి కుదురు అని పేరు. ఈ విధంగా కొండని గడ్డి కుదురు మీద పెట్టి ఓ స్తంభం దగ్గరికి చేర్చి, స్తంభానికి ముత్యములతో చేసిన ఒక తాడు తగిలించి, ఆ తాడేమో కవ్వానికి తగిలించి, కవ్వం పెరుగులో పెట్టి చేత్తో కవ్వం తాడు పుచ్చుకొని గిర్రు గిర్రుమని పెరుగు చిలకడం మొదలెట్టింది. దధి మథనం చేయటం మొదలుపెట్టింది. ఆ పెరుగు సంసారం. ఆ సంసారాన్ని చిలికి అందులో ఉన్న నవనీతం పైకి తీయాలి, అందులో ఉన్న చెత్తంతా బయటికి తీసేయాలి. అందులో పరమాత్ముడు అదృశ్య రూపంలో ఉంటాడట. క్షీరసాగరానికి దీనికి తేడా లేదన్నారు. ఈ క్షీరసాగరంలో పూర్వం అమృతం పొందినట్టుగా పరమాత్ముని యొక్క దివ్యానుభూతి పొందడానికి ప్రయత్నిస్తోందా అన్నట్టుగా ఆవిడ పెరుగు చిలుగుతోంది. ఆ పెరుగు చిలికేటప్పుడు కూడా కృష్ణుడి లీలలు, చిన్నప్పుడు కృష్ణుడు చేసిన లీలలన్నీ చక్కగా పాటల కింద పాడుకుంటూ, ఏలపాటలు పాడుకుంటూ, జానపదుల పాటలు పాడుకుంటూ చిలకడం మొదలెట్టిందిట. కృష్ణాయ గోపీజనవల్లభాయ, కృష్ణుడికి, గోపీజన వల్లభునికి, నీలమేఘఛాయ శరీరునికి, చిలిపి చేష్టలు చేసేవాడికి, నోట్లో మన్ను తిన్నావా అని అడిగితే లోకాలు చూపించేవాడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. అంటే కొడుకుని పరమాత్మగా గ్రహించే మధ్య మధ్యలో శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడు కాదు, పరమాత్ముడని ఒక ఊహ వస్తుందిట. అలా ఊహతో ఆయన్ని పరమాత్మగా భావించి ఆమె పాటలు పాడేది. మళ్ళీ అంతలోనే మాయలో పడిపోయేది. మాయ అంటే అదే, క్షణం క్రితం అతడు భగవంతుడిలా కనపడతాడు, మరుక్షణంలో అబ్బే వీడు మా పిల్లవాడే, మా అబ్బాయి అనుకుంటాడంట. శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న శిష్యులు చాలాసార్లు అలాగే అనుకునేవారట. ఆయన మహాత్ముడు, శివుడని తెలుసు, మళ్ళీ అంతలోనే గురువుగారు కూడా మనలాగే పెరుగు తాగారు కదా, మజ్జిగ తాగారు కదా, కాఫీ తాగారు కదా అనుకునేవారట. ఈ మాయలోంచి బయటపడడం అంత తేలిక కాదు. అందువల్ల తల్లి కూడా అలాగే వైష్ణవ మాయలో పడేది. మళ్ళీ అప్పుడప్పుడు జ్ఞానోదయం అయ్యేది. ఇప్పుడు జ్ఞానం వచ్చింది కనుక కృష్ణుడి లీలలు పాడుకోవడం మొదలెట్టిందిట. అలా కృష్ణుడిని పాడుకుంటూ పెరుగు చిలుగుతూ ఉండగా ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన కృష్ణుడు పరుగును చివీపుని గట్టిగా పట్టేశాడు. అమ్మా నాకు పాలు కావాలన్నాడు. పనులను ఆపినప్పుడు పిల్లల మీద తల్లులకు కోపం వస్తుంది, కానీ ఈ తల్లి సహనపుర్రాలు గనక ఏమాత్రం కోపగించకుండా నా తండ్రి ఆకలి వేసిందా, అందుకే కడుపు నిండా పాలు తాగమంటాను, ఒక గుక్కెడు తాగుతావు, బయటికి పరిగెడతావు, మళ్ళీ అంతలోనే నీరసం వస్తావు, ఈసారైనా కడుపు నిండా తాగు అని కవ్వాన్ని ఆపి, పెరుగు చిలకడం ఆపి, చేస్తున్న పని ఆపి అతడిని తొడ మీద కూర్చోబెట్టుకుని చనుబాలిచ్చింది. ఆయన కూడా టుక్కు టుక్కు అని ఆవు దూడలు పొదుగు కదిపినట్టుగా కదుపుతూ ఊపుతూ పాలు తాగడం మొదలెట్టాడు. ఆయన పాలు తాగుతూ ఉంటే ఆవిడికి ఎక్కడ లేని ఆనందం కలిగేదట, బ్రహ్మానందం కలిగేదట. ఆ పరమాత్ముని స్పర్శ కోసం ఎంతమంది ఎదురు చూస్తారు, ఆవిడికి దక్కింది. ఆ ముసలావిడికి ఈ వయస్సులో ఒక్క గుక్కెడు పాలు తాగాడు, ఇంకో రెండో గుట్టకు కూడా వేయలేదు. ఈలోపు ఏమైంది, పొయ్యి మీద పాలు పెట్టి వచ్చింది ఆవిడ. ఆ పాలు పొంగాయి. పొంగడంతో కృష్ణుణ్ణి
పక్కనున్నటువంటి పీట మీద కూర్చోబెట్టి పరుగు పరుగున అక్కడికి వెళ్ళిపోయింది పాలు దింపడానికి. ఎందుకంటే దాలిగుంట మీద పెట్టిన కొండలోని పాలు బుస్సును పొంగుతున్నాయి, పొంగిన పాలు పొయ్యిలో పడతాయి, పొయ్యి ఆరిపోతుంది, పాలు పొల్లిపోతాయి. అందుకని పాలు దింపడానికి వెళ్ళింది. పూర్వం ఏం చేసేవారంటే పెద్ద పెద్ద కొండలు ఉండేవి, ఆ కొండల నిండా పాలు పితికేవారు. వాటిని కట్టెల పొయ్యి మీద పెట్టకుండా బొగ్గుల పొయ్యి మీద లేకపోతే పిడకల పొయ్యి మీద పెట్టేవారు. ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని నిప్పు పెట్టి దాన్ని ఒక గుంటలో వేసి దాన్ని దాలిగుంట అంటారు. ఆ గుంట మీద ఈ కుండ పెడితే మెల్లగా కాగుతాయి పాలు. గ్యాస్ స్టవ్ మీద పెడితే ఉంది టక్కన పొగ్గిపోతాయి. అందులో మేగడేం ఏడుస్తుంది, అంతా కల్తీయే, నానా చెత్త అంతా అందులో ఉండిపోతుంది. అలా మెల్లగా రాత్రంతా కాగుతూ ఉంటే తెల్లారేసరికి పాలు ఎంత కమ్మగా కాగుతాయండి. అలా కాగిన పాలు తోడు పెట్టి ఆ తోడు పెట్టినటువంటి పెరుగుని అన్నంలో వేసుకు తింటే ఇక వాడికి శరీరం సున్నం అవుతుందా సన్నం అవుతుందా, అద్భుతంగా ఉంటాడు, వాడు నున్నగా ఉంటాడు. అందులోంచి తీసినటువంటి వెన్నని కాచి ఆ నేతిని బొబ్బట్లో వేసుకుంటే గొంతుకు పోతుందా జీవితంలో? దిక్కుమాలని నెయ్యి బజార్లో కొనుక్కొచ్చి పొరపాటున తిన్నామా ఓ వారం రోజులు గొంతుకు పోయి ఉపన్యాసం చెప్పలేమే. అందుకే అన్నీ మానేసాం. అప్పుడప్పుడు ఈ భక్తులతో వస్తుంది సమస్య అండి. బాబోయ్ నాకేం వద్దన్న వినిపించకుండా నా మీద ఒట్టు అందొక ఆవిడ. ఆ ఒట్టు చూసారా, ఈ కొట్టు మూసేసింది. నాకు లఘు ఆహారం చాలా స్వల్పం, అది కొందరికే మహాత్ములకి తెలుసు. ఆ పిడికెడు శరీరం నిలబడటం కోసం తినాలి. మీరు తిన్నట్టుగా మామిడి పళ్ళు, బత్తాకాయలు, బస్తాకాయలు, లేకపోతే ద్రాక్ష పళ్ళు, ఇంకేవో పళ్ళు, నానా చెత్త, అందులో ముఖ్యంగా బజారు తిండి తింటే అప్పుడు నేను చెప్పేది ఉపన్యాసం కాదు, ఉపరి సన్యాసం కూడా మిగలదు. నేటికి 36 సంవత్సరములుగా బయట తయారు చేసిన ఏ స్వీటు మీ గురువుగారు తినలేదు, అది గుర్తుపెట్టుకోండి. 36 ఏళ్ళు దాటింది. ఇది 37వ సంవత్సరం రన్నింగ్. అందువల్ల బయట నుంచి మీరు ఏ స్వీట్ తెచ్చినా అది మా శిష్యులు తింటారు హాయిగా. ఆహారానికి చాలా నియమాలు ఉండేవి పూర్వకాలంలో. ఇళ్లల్లో కష్టపడి తయారు చేసేవారు, పాలు కాచుకునేవారు, పాలను ఉండేవి అవి కాచేవారు. ఇప్పుడు పాలల్లోంచి ముందే మేగడ తీసేస్తట, అందులో మిషన్ పెట్టి కిష్యూ అని 10% మాత్రమే కొలెస్ట్రాల్ ఉందంటాడు. మిమ్మల్ని నాశనం చేయడానికి పెడుతున్నటువంటివి అవన్నీ. పాలల్లో సహజ సిద్ధమైన వెన్న ఉంటేనే ఆ పాలు కాచుకు తాగితే ఆరోగ్యం. నిజంగా ఇందులో ఉన్నటువంటి వెన్నని, పాలల్లో ఉన్నటువంటి వెన్నని మిషన్లతో తీసినటువంటి పాలు తాగడం మొదలెట్టాక ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉన్నారేమో ఆలోచించండి మీరు. ఈ రోగాలన్నీ అప్పుడే వచ్చాయి. పూర్వకాలంలో ఈ రోగాలు లేవు, దర్జాగా బతికారు. మా నాన్నగారు 86 ఏళ్ల వయస్సులో శరీరం విడిచిపెట్టేదాకా దర్జాగా తిరిగారండి. కారణం చిన్నప్పుడు కాచిన ఆవు పాలు తాగడం, అవి తోడు పెట్టుకోగా వచ్చిన పెరుగు వెన్న తినడం, మైళ్ళకు మైళ్ళు నడవడం, వ్యాయామం చేసేవారు. అసూయ లేదు వాళ్ళకి, ద్వేషం లేదు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు మనస్సులో ఉన్నాయి, ఆహారంలో ఉన్నాయి. ఎక్కడ చూసినా కల్తీయే. ఏది ముట్టుకుందామన్నా భయమే. మనిషి కల్తీ, ఆహార పదార్థాలు కల్తీ, కుర్చీలు కల్తీ, అన్నీ కల్తీయే. కల్తీ కాంది ఏదన్నా ఉండంటే గుంటూరులో నా పురాణం వినడానికి వచ్చే భక్తులు మీ మనస్సులు తప్ప మిగతా అన్నీ కల్తీయే. అలా తయారైపోతే ఏమవుతుంది? సర్వనాశనం అయిపోతున్నాం మనం. అందరికీ కళ్ళు తిరగడమే, అందరికీ నీరసమే. గట్టిగా ఓ పూట రాత్రి 11 దాకా మెలకుగా ఉంటే పొద్దున 7 కానీ లేవలేరు. కానీ పూర్వం రాత్రి 12 పడుకున్నా 5 లేచిపోయేవారు. కారణం ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అన్నమాట. గోవిందుణ్ణి మనం వేడుకుందాం, ఆరోగ్యం ప్రసాదించమని. ఆ మహాత్ముడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. దాలిగుంట మీద పెట్టిన పాలు బాగా కాగేవి, ఎప్పుడో పొంగేవి. ఈ పూట అప్పుడు పొంగాయట. అందుకని ఆ పాలు దించడం కోసం కృష్ణుడి పక్కనున్న పీట మీద కూర్చోబెట్టి ఈవిడ వంటింట్లోకి వెళ్ళింది. దాంతో కృష్ణుడికి కోపం వచ్చింది. కడుపు నిండా పాలు తాగనివ్వకుండా నన్నేమో పీట మీద కూర్చోబెట్టి నువ్వు పాలు దింపడానికి పెడతావా? భగవంతుణ్ణి, నా వ్రతం కంటే నీకు పాలు ఎక్కువైపోయాయా? నువ్వు ఏ పని మీద వెళ్ళావో ఆ పని పాడు చేస్తాననుకునినా కోపంతో కన్నీళ్లు తెచ్చుకొని ఒక పెద్ద రాయి తీశాడు. పక్కనే ఒక మంచి రాయి ఉంది, అది గండ్రగొడ్డలిలో ఉన్న రాయి. అటువంటి కొండరాయి తీసి అక్కడ పెరుగు చిలుగుతూ వదిలిపెట్టిన కుండని అలా కొట్టాడు. దెబ్బ పట్మనే శబ్దంతో కొండ పగిలి కింద పడిపోయింది. అందులో ఉన్న పెరుగంతా నేలపాలైపోయింది, వెన్నంతా బయటకు వచ్చింది. మొత్తం వెన్నంతా తినేసాడు ఆయన. మనమందరం ఆయన కడుపులో ఉన్నాం. అటువంటి వాడికి ఆ వెన్నేం సరిపోతుంది?
ఏదో మన కోసం నైవేద్యం పెడితే తినకుండా ఇస్తున్నాడు కాబట్టి సరిపోతుంది, కానీ అక్కడ పళ్ళు పెట్టగానే తెచ్చారా నైవేద్యం ఆమ్మని మింగాడా, ఇక మళ్ళీ మర్నాడు ఎవడు కాముగా ఉంటారు తప్ప ఒక్కడు పండు పెట్టరు ఆయనకి. విఘ్నేశ్వరుడు వినాయక చతుర్థి నాడు మీరు పెట్టి ఉండ్రాళ్ళు తింటున్నాడా? తింటం లేదు, చూచి అనుగ్రహిస్తున్నాడు మనకే, అందుకే అవి ఆరోగ్యవంతం అవుతాయట. అలాగే పరమాత్ముడు ఇప్పుడు మొత్తం వెన్నంతా తిని పెరుగు నేలపాలయ్యాక మళ్ళీ ఇక్కడుంటే మా అమ్మ కొడుతుందేమో అని పైకి గొడుక్కుంటూ దూరంగా ఇంకో ఇంట్లోకి పారిపోయాడు. ఎంతలో ఆవిడ పాలు దించి అక్కడికి వచ్చింది. తీరా చూస్తే ఉంది అక్కడ పగిలిన కొండ, నేలపాలైన పెరుగు ఉన్నాయి, వెన్న మాత్రం లేదు. హారే కుమారా, మొత్తం వెన్నంతా తినేసి వెళ్ళిపోయావు అనుకున్నది ఆవిడ. ముందు నవ్వు వచ్చింది, కోపము వచ్చింది. కృష్ణుడి కొంటి పనులకు నవ్వు వచ్చినా కోపం కూడా తెచ్చుకుందట. ఎందుకని? ఈ పిల్లవాడు అల్లరి పనులు చేస్తున్నాడు, కుండలు పగలగొడుతున్నాడు, ఇతరుల ఇళ్లలో వెన్న తింటున్నాడని గోపికలు చెబితే నమ్మలేదు. ఇప్పుడు నా ఇంట్లో నా కొండకే ఎసరు పెట్టాడు కాబట్టి వీడిని ఏమైనా శిక్షించాలనుకున్నది. ఎక్కడున్నాడు కృష్ణుడి పట్టుకుందామని బయలుదేరి వెతగ్గా వాళ్ళకి చాలా ఇళ్ళు ఉన్నాయిలండి. అందులో ఒక ఇంట్లో కనబడ్డట్టు ఆయన. మన పీఠానికే ఆ చివరి నుంచి చివరి దాకా ఉన్నాయో లేవో ఎన్ని బిల్డింగులు. అలాగే అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. అందులో ఒక ఇల్లు చీకటిల్లు. ఆ చీకటింట్లో ఉట్టి మీద వెన్నకొండ ఉన్నది. ఆ ఉట్టి మీద వెన్న దగ్గరికి వెళ్ళి రోలు తిరగవేసి ఎక్కి కొండ దింపి అందులో వెన్న కోతులకు పెడుతున్నట్టు ఆయన. పండు కోతులు వచ్చాయి అక్కడికి. ఇప్పటికి కూడా మీరు చూడండి, మధుర, బృందావనం, రేపల్లె ఈ ప్రాంతాల్లో ఎన్ని కోతులు బాబోయ్, అన్ని కోతులే. పండు కోతులు పైకి ఎర్రమూతి కోతులు, అవి రౌడీ కోతులు, మీదపడి గీకేస్తాయి, రక్కుతాయి, కళ్ళతోళ్ళు పట్టుకుపోతాయండి. బృందావనంలో ఓ పెద్ద కడిమి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చాలా కాలం శిథిలం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నారు. ఆ చెట్టు మీదే కృష్ణుడు గోపికల వస్త్రాలని మూటగట్టి లొంగదొట్టి పెట్టాడు. గోపికా వస్త్రాపహరణ సమయంలో ఆ బట్టలు పుచ్చుకుని కృష్ణుడు ఎక్కిన చెట్టు అదే. ఆ చెట్టు దగ్గర ఉంటాయి కొన్ని కోతులు. ఆ కోతులు ఏం చేస్తాయి తెలుసా? మీలాంటి వాడు కళ్ళదోడు పెట్టుకుంటే టక్కులు వచ్చే కళ్ళదోడు పట్టుకుపోతాయి. ఇదంతా అక్కడున్న కొట్లు, దుకాణాలు వాళ్ళు అలవాటు చేశారు. ఆ కోతి కళ్ళదోడు పట్టుకుపోగానే మనం యాయ్ అంటే అది రాయి ఎట్టు కొడుతుందండో. అప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ దుకాణాల వాళ్ళు శనగపప్పు అమ్ముతారు, బఠానీలు, బొంబాయి శనగలు. ఆ ప్యాకెట్ కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ప్యాకెట్ 30 రూపాయలు, పూర్వం 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 30 రూపాయలు చేశారు. 30 రూపాయల ప్యాకెట్ కనుక ఇలా ఇస్తేమా ఈ ప్యాకెట్ తీసుకుని కళ్ళదోడు చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఇలా అలవాటు చేశారట బఠానీలు అమ్ముకునే ప్యాకెట్లు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెడితే. ఈసారి కొంచెం ముందే చెప్పాను కనుక గురువుగారు సలహా చెప్పినందుకు మీ పరుసులు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళాక హాయిగా పరుసులు కూడా ఉండదు. కళ్ళదోడు మరీ జాగ్రత్తగా ఉండాలి. కళ్ళదోడు మనం ఆ పప్పులు ఇవ్వకపోతే ఇలా విరిచిపారేస్తాయండి. ఒక 5 నిమిషాలతో వస్తాయి అంటాయి, అంటే ప్యాకెట్ అంటాయి. ప్యాకెట్ ఇవ్వకపోతే ర్యాకెట్ వేగంతో దాన్ని విరిచి అలా విసురుతుంది అది. కాబట్టి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వాడే చెప్తాడనమాట. దేదో అంటాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? దా అనవలసింది. ఎన్ని టెక్నిక్లు నేర్పారు, కోతులకు కూడా నేర్పారు. ఎక్కడ ఏ రకంగా వ్యాపారం చేయాలో అలా చేయడం మొదలెట్టారట మన వాళ్ళు. వాడు వీయడం లేదనమాట. ఏదో రకంగా బతకాలిగా మరి. వాడు వెళ్ళగానే గుడి దగ్గర ఏం చేస్తాడో తెలుసా? శివాలయం దగ్గర ఏముండో కాశీ లోపలికి పెడుతున్నారు, పాలు పోయాలంటాడు. అసలు పాలు పోయినిస్తాడు, లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని పొమ్మంటాడు మన. అక్కడ వీడేం చేస్తాడు? పాలు, అందులో ఇంకు పిల్లలతో పాలు, మిగతావి నీళ్లు. ఓ 50 100 ఆ కప్పు ఇస్తాడు. నిజానికి ఈ కప్పులో పాలు శివుడి మీద పోసే అవకాశం 130% ఉండదు. 30% అంటే 90% కొట్టలేదు ఇప్పుడు. అయినా మనం కొనుక్కెడతాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఆ కోతులు కిందకి దిగి వచ్చే కృష్ణుడి దగ్గరికి. వాటికి ఈ ఉట్టి మీద ఉన్న వెన్నకొండ దింపి వెన్న నోట్లో పెట్టి, తినండి, మొగమాట పడకండి, మా ఇంట్లో బోలెడంత వెన్న ఉంది, మా అమ్మ పిసినిగొట్టు, ఎవరికీ పెట్టదు, నేను పెడతా అని పెట్టేయడం మొదలెట్టాడు. అమ్మ సొమ్ము దానం చేస్తున్నాడు అబ్బాయి గారు. ఆ కోతి మామూలు కోతి కదట. పూర్వకాలంలో అంగదుడి వంశానికి చెందిన కోతి. ఎప్పుడో రామావతారంలో అంగదుడు రాముడికి లక్ష్మణుడికి సాయం చేశాడు. ఆ కృతజ్ఞతతో ఆ వంశంలో ఇన్ని తరాల తర్వాత వాళ్ళకు కూడా వెన్నపూస పెడుతున్నాడు కృష్ణుడు. ఎంత ప్రేమండి ఆయనకి. ఉపకారం చేస్తే ఎన్ని తరాలైనా ఆ తరాల వాళ్ళని మర్చిపోడు గనక ఆయన్ని పరమాత్మ అన్నారు.
ఇంతలో అక్కడికి వచ్చేసింది యశోద. కొరడా కర్ర పుచ్చుకుంది, జడిపించింది. ఎరా, ఎన్నాళ్ళు కొండలు పగలగొట్టావని, ఇతరుల ఇళ్లల్లో వెన్న తిన్నావని, తినగా మిగిలిన వెన్న కోతులకి పెట్టావని చొప్పనాతులు చెబితే నేను నమ్మలేదు. ఇప్పుడు నా ఇంట్లోనే నా కొండలో వెన్న కోతికి పెడతావా? అక్కడేమో పెరుక్కొండ పగలగొట్టావా? ఎంతకాలం ఎవరికీ దొరకకుండా తప్పించుకుంటావురా? ఇవాళ మీ అమ్మకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. పట్టుకుంటాను, పట్టి పట్టి నిన్ను శిక్షించకపోతే నేను మీ అమ్మనే కాదని పలికి భీష్మ శపథం చేసి కర్ర పుచ్చుకుని వెంటబడింది ఆవిడ. ఇంకా చూడండి, అమ్మ బాబోయ్, మా అమ్మ కర్రొచ్చుకున్న వెంటబడుతోందని భయపడి దూకి రోలు మెంచి పారిపోవడం మొదలెట్టాడు కృష్ణుడు. ఆయనకి అప్పటికేమో 3 ఏళ్ళు, ఈవిడికి 63 ఏళ్ళు. ఇద్దరికి మధ్యలో కేవలం 60 తేడా ఉంది. ఆయన పరిగెడుతుంటే ఈవిడ కూడా చెంగు చెంగు మరి పరిగెత్తడం మొదలెట్టింది. యశోదాదేవికి యావజ్జీవితము యవ్వనమే ఉండేదిట, ముసలితనం ఉండేది కదట. కొంతమందికి భగవంతుడు వరం ఇస్తాడు. అందుకే ఆవిడ నందసుందరి అనేవారండోయ్. పురాణాల్లో నందసుందరి అన్నారు. కారణం, భగవంతుడిచ్చిన వరం వల్ల. నందుడు కొంచెం పెద్ద వయసు వాళ్ళ కనపడేవాడు, కానీ ఈవిడ చూస్తే ఎప్పుడు చూసినా ఓ 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న సుందరిలాగే కనపడేదిట. మహాభారతంలో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడేమో విష్ణు పురాణంలో ఉన్న ఆవిడ యశోద ఇటువంటి ఆవిడ. భారతంలో ద్రౌపది గురించి చెప్పారు. ద్రౌపది శరీరం విడిచిపెట్టేదాకా ఇంకా పెళ్లి కాని యువతలాగే ఉండేదిట. అందుకే కీచకుడు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆవిడ వెంటబడ్డాడంటే ఆలోచించాడు. అప్పటికి ఆవిడకి 60 ఏళ్ళు పైన ఉన్నాయి, తక్కువేం లేవు. ఆవిడ మనం అనుకున్నట్టుగా 16 ఏళ్ల స్వీట్ 16 పిల్ల కాదు. అయితేనే ఆవిడ చూస్తే అప్పుడే కూర్చున్న పిల్లలో ఉండేదిట. అలాగే అరణ్యపురంలో కూడా చూడండి, సైంధవుడు ఆవిడ చూచి మతి పోగొట్టుకున్నాడు. ఎవరి యువతి అన్నాడు. యువతి కాదండి బాబు, ఆవిడకి 5 కొడుకులు ఉన్నారు, 5 భర్తలు ఉన్నారు అని చెబితే వాడు ఆశ్చర్యపోయి ద్రౌపది అంటే ఈవిడ, అందుకే ఈవిడ చూచి అందరూ తెల్లబోతున్నారు అన్నట్ట. లాలిత వర్ణంతో ఉండేదిట ఆవిడ. లాలిత దేహకాంతి పటలంబున చేసి వెలుంగజేయు ఆ బాల అన్నారు ఆవిడ. బాలలో ఉందన్నమాట. వినీల కొంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై, అంటే ఆవిడ ఎంత చిన్నపిల్లలో ఉందో ఆలోచించండి. ఏంటో భగవంతుడు అలా ఇస్తాడు. ఇప్పుడు నన్ను చూడండి, ఎప్పుడు చూసినా 16 ఏళ్ళ కుర్రాళ్ళలో ఉన్నానని చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి అదొక అదృష్టం. ఒక్కొక్కడు చూస్తే 25 ఏళ్ళ కుర్రాడు కూడా ముసలాళ్ళలో ఉంటారు, కొంతమందిని చూస్తే ముసలాళ్ళు కూడా పడిచాళ్లలో ఉంటారు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటుంది. అందుకని ఈవిడ అంత ఉత్సాహంగా పరిగెడుతోంది. సన్నని నడుము ఇంకా సన్నమైపోతోంది, ముఖమంతా చెమట్లు పడుతున్నాయి. ఆయన పరిగెడుతూ ఉంటే ఆయన వెంట ఈవిడ పరిగెడుతోంది. సనక సనందనాది మహర్షులు ఆయన వెంటపడి తమ హృదయంలో ఆయనని నిలబెట్టుకోలేకపోయారు. ఆయన్ని పట్టుకోవడానికి నారదుడు ప్రయత్నం చేశాడు. నారదుడికి దొరకడు, బ్రహ్మగారికి దొరకడు ఆయన. అటువంటి పరమాత్ముడు ఇప్పుడు నాకు దొరకాలని ఆయన వెంట పడిందట. ఆయనేమో స్తంభాలు ఉన్నాయి అక్కడ, 84 స్తంభాల భవనం ఇప్పటికీ ఉంది. ఇంకా శిథిలమైతే దాన్ని నిలబెట్టారనుకోండి, ఆ బిల్డింగులో 84 స్తంభాలు ఉంటాయి. అయితే ఆనాడున్నంత ఎత్తు లేకుండా కుంగిపోయింది భూమిలోకి బాగా. అందుకే స్తంభాలు కొంచెం పొట్టిగా కనపడతాయి. ఇప్పుడు కాలప్రభావంలో భూమిలోకి నేల దిగిపోతుంది కదా, దాంతో బిల్డింగులు మారిపోతాయి. ఇప్పుడు కొన్ని చోట్ల రోడ్లు ఎత్తొచ్చి ఇళ్ళు లోపలికి వెళ్ళిపోట్ల. అప్పుడు మనకు ఏమనిపిస్తుంది, ఇదేంటి రోడ్లోంచి నీళ్లు లోపలికి వస్తున్నాయి, ఇలా కట్టారేమిటి అనుకుంటున్నాం. ఇళ్ళు ఇప్పుడు ఇలా కట్టడం కాదు, కాలప్రభావంతో ఇది భూమిలోకి వెళ్ళింది, రోడ్డు పెరిగింది. అలాగే ఆ భవనం ఇప్పటికీ ఉన్నది. చౌరాసీ భవన్ అంటారు. నందగాం అనేటటువంటి ప్రాంతానికి వెడితే మీకు ఆ ఊరిని మీరు ఏమని అడగాలి, నందగాం అనాలి. అక్కడికి తీసుకెడతారు. తీసుకెడితే అక్కడ ఆ బిల్డింగ్ కనపడుతుంది, భలే ఉంటుంది. అక్కడికి దగ్గరలోనే పోతనాదేవి చచ్చిపోయినటువంటి ప్రాంతం కూడా కనపడుతుంది. అక్కడ చిన్న విగ్రహం పడుకోబెట్టి పెట్టారనమాట. చాలా అందంగా ఆ ప్రాంతాలన్నీ ఇంకా దర్శనమిస్తున్నాయి. ఎంత ముచ్చట వస్తుందో అక్కడికి వెడితే శరీరానికి అనుభూతి కలుగుతుంది. ఇక్కడుండి మనం పురాణం చెప్పుకోవడం కాకుండా ఆ ప్రాంతం తిరగాలి. జీవితంలో అది పెద్ద కష్టం ఉందండి. వచ్చే సంవత్సరం భాగవత సప్తాహం చేస్తున్నాం మేము. అప్పుడు వచ్చేయండి మీరంతా మూట కట్టుకుని సద్దన్నం దారిలో మీరు తినండి, పక్క వాళ్ళకి పెట్టండి, నాకు మాత్రం పెట్టకండి. ఆ విధంగా అక్కడికి వచ్చిన తర్వాత హాయిగా భాగవతం వింటే మీ జన్మ ధన్యమవుతుంది. కనీసం ఒక 500-600 మందినైనా తీసుకెళ్ళమని మా ఆర్గనైజర్ గారికి, మా సూరిబాబు గారికి చెప్తాను. ఈసారి వచ్చేయండి అంతే. అప్పుడు మీకు అందులో ఉన్న ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఎంత వర్ణించినా స్వయంగా చూడటం వేరు కదా. ఆ 84 స్తంభాల భవనంలో స్తంభాల చుట్టూ గిరికీలు కొడుతూ పరిగెడుతున్నాడు ఆయన.
స్తంభాదికమ్ములు తనకు నడ్డంబైన ఇట్టట్టు చని పట్టని నివాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమారు సురుగుచు క్రేగంట చూచువాని ఈ తప్పు సైరింపుము ఇంక దొంగిలబోవనేనని మునుముట్ట ఏడ్చువాని కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని కోడవారి పట్టుకొని వెరపిల్చుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు అలిగి కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచి. స్తంభాలు అడ్డం వస్తూ ఉంటే స్తంభముల చుట్టూ అటు ఇటు పరిగెత్తలేక కుర్రవాడితో సమానంగా పరిగెత్తి పట్టుకోలేక తడబడి కింద పడిపోతుందట. మధ్య మధ్యలో దొంగ చూపులు చూస్తున్నట్టండు ఆయన. ఇటొస్తుందా ఇటొస్తుందా అని చూచుకుంటూ అమ్మకి దొరకకుండా పారిపోతున్నాడు. ఏ పక్క నుంచి వచ్చి పట్టుకుంటుందో అని చూసుకుంటున్నాడు. అమ్మా తప్పు చేశాను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అని అసలు ఆవిడ ముట్టుకోకుండానే ఏడవడం మొదలెట్టాడు. బాబే ఎండ మొదలెట్టాట. పిల్లలు అంతే, కొట్టకుండానే అసలు చేతిలో కర్ర చూడటంతో ఏడవడం మొదలెడతారు. దాంతో ఏమవుతుంది, తల్లి కొట్టకపోయినా ఈ తండ్రి దిక్కుమాలిందన్నా వాడిని కొట్టావా అంటాడు. పాపం ఆవిడెక్కడ కొట్టింది, ఈయన కొట్టచ్చు, మళ్ళీ ఆవిడ కొట్టినవాడు. లేదండి వాడు దొంగండి, వాడు అసలు ముట్టుకోకుండానే ఏడుస్తున్నాడండి అంటుందన్నమాట భార్య. అప్పుడు అలా మునుముట్ట ఏడ్చు అని, ముట్టుకోవడానికి ముందే ఏడుస్తున్నట్ట. అసలే నల్లని ముఖం, పైగా వాళ్ళమ్మ కాటుక పెట్టింది. ఇప్పుడు ఏడుస్తూ ఆ కన్నీళ్లతో కాటుకంత ముఖానికి పౌడరు ఏదో చందనం పూసుకున్నట్టుగా నల్లని కాటుక పూసేసుకుని విచిత్రమైన కాంతితో శోభిల్లుతున్నాడు ఆయన. అటువంటి కృష్ణుణ్ణి కూడా పరిగెత్తి మొత్తం మీద పట్టుకుందండోయ్. పోన్లే మా అమ్మ కదా దొరుకుదాం అనుకున్నట్టు ఆయన. సనక సనందనాది మహర్షులు పట్టుకోలేని తనను, యోగులు కూడా పట్టుకోలేని తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న తల్లి మీద కరుణతో పట్టుకో అన్నాడు. ఆవిడ పట్టుకుంది. పట్టుకొని కొరడాకర ఝడిపించి కృష్ణుడి ముఖం చూస్తూ చూస్తూ కొట్టలేక ప్రేమతో జాలితో ఆ కర్ర కింద పారవేసింది. ఆ ముఖం చూస్తే లక్ష్మీదేవి కరిగిపోతోంది. అటువంటిప్పుడు ఈ యశోదాదేవి చూస్తూ చూస్తే ఎలా కొట్టగలదు? అందుకే కర్ర కింద పారవేసి, నాయన నేను కొట్టలేకపోతున్నాను రా, అదే నా బలహీనత, నీ మీద నేను ఎక్కువ ప్రేమ పెంచుకోవటం వల్ల బాగా లోకు కట్టావు, నన్ను ఏడిపిస్తున్నావు అన్నది. అన్న తర్వాత బాగా ఆలోచించింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ కుర్రాడు బాగా అల్లరి చేస్తున్నాడు, చెప్పిన మాట వినడం లేదు, రోజు రోజుకి దుండగాలు పెరిగిపోతున్నాయి. పోన్లే కుర్రాడు వాడే బాగుపడతాడు కదా అని ఊరుకుందామా అంటే తల్లులు అలా చెయ్యకూడదని శాస్త్రం చెబుతున్నది. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నప్పుడు తల్లులు అప్పుడప్పుడైనా బుద్ధి చెబుతూ ఉండాలట. చెప్పకపోతే అది తల్లుల తప్పు అవుతుంది. పిల్లలు ఒక స్థాయి దాటి పాడైపోతుంటే వాళ్ళని అదుపులో పెట్టని తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారట. పోనీ కొడదామా అంటే లేక పుట్టాడు వీడు, ఎలా కొట్టగలుగుతాం? పోని ఏమీ ఎరగకుండా ఇంట్లో పడుండరా అంటే వినిపించుకోడు. చొచ్చి చూడనిదొక్క చోటు లేదు, వీడు చూడని స్థలం లేదు, అన్ని చోట్ల వీడే ఉంటాడు. ఆ ఇంట్లో ఈ ఇంట్లో అందరిళ్లల్లో ఉంటాడు, ఏ స్తంభం దగ్గర చూసినా ఉంటాడు, ఏ గోడ దగ్గర చూసినా ఉంటాడు. ఇదేం మాయో తెలియదు, ఇప్పుడే అక్కడ కనబడతాడు, మళ్ళీ ఇక్కడ కనబడతాడు. అంటే సర్వాంతర్యామి అని చెప్పకుండానే చెప్పింది. ఈ పిల్లవాడిని కొట్టకపోయినా ఏదైనా రోటికి కట్టేస్తే అప్పుడు వీడు బాగుపడతాడేమో, అల్లరి చెయ్యడేమో, తద్వారా వీడి భవిష్యత్తు బాగుంటుందేమో అనుకున్నది. అనుకుని అప్పుడు అతనికేసి తిరిగి వ్యంగ్యంగా ఇలా అన్నది, కస్త్వం కృష్ణ, ఎవడవరా నువ్వు కృష్ణ? ఓహో కృష్ణుడంటే నువ్వేనా? ఎప్పుడూ నవనీతాన్ని చూడలేదట, దొంగతనం ఎరగట కదా, భూలోకంలో నీ వంటి నిజాయితీపరులు నీతివంతులు లేరట కదా అంది వ్యంగ్యంగా. ఇప్పుడు ఎవడన్నా అల్లరి చేస్తున్నవాడిని, అబ్బే తమరు అల్లరి ఎక్కడ చేస్తారండి, ఎంత బుద్ధిమంతులో అన్నామంటే అది దెప్పడం అని అవతలడికి అర్థమవుతూనే ఉంటుంది. అక్షరం ఒక్క చదువు రాని వాడిని పట్టుకుని తిట్టకూడదు మనం.
ఎంత పండితులో, మీలాంటి పండితులు దొరకడం అదృష్టం అంటే ఆ వ్యంగ్యం వాడికి అర్థం అవ్వాలి. అది కూడా అర్థం కాదు. ఒక ఆవిడ పాట పాడింది. పాట పాడుతూ ఉంటే ఎదురుగుండా ఆదిభట్ల నారాయణదాస్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన హరిదాస్ గారు చాలా గొప్పవాడు, హరికథా పితామహుడు, ఆయనే హరికథను కనిపెట్టినవాడు. ఆయన ఈవిడ పాడుతూ ఉంటే శభాష్ అనేవాట అస్తమాటు. ఆవిడ మళ్ళీ పాట మొదలెట్టింది. ఓహో ఈయన పొగుడుతున్నాడు కదా అని. శభాష్ శభాష్ అంటూ ఉంటే 50 సార్లు అన్నాక ఆవిడకి మతిపోయి, ఎన్నిసార్లు శభాష్ అంటారండి, పాడలేక మళ్ళీ అదే పాట చచ్చిపోతున్నానంటే నువ్వు పాడినంతసేపు శభాష్ అంటాను అన్నట్టే. అంటే అది బాగాలేదు, రాగం తప్పిందని అర్థం. దిక్కుమాల గొంతు అని చెప్పకుండా వ్యంగ్యంగా అలా అంటారు కొంతమంది. లేకపోతే బాధపడతారు కదా. మరి ఒక్కొక్కళ్ళు కవిత్వం పట్టుకొచ్చి ఇస్తారన్నమాట. ఆ కవిత్వాన్ని ఏం చేయాలో తెలియదు. అందుకని ఏం పాండిత్యం అంటే అసలు నిజంగా నన్నయ్యను చంపి పుట్టారండి మీరు అనాలి. లేకపోతే బాధపడతారు. అది ఒక వ్యంగ్యం. అలాగే ఇప్పుడు కృష్ణుణ్ణి ఆవిడ అలా అన్నది. పోతన గారు దాన్ని అనువాదం చేస్తూ, వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా ఎన్నడు నువ్వెన్న కానరట గదా, చోరత్వం బిల్చుకయును నేరరట ధరిత్రి నిట్టి నియతులు కలరే. ఎవరండి వీరు? శ్రీకృష్ణులు గారా? ఓహో మీరేనా కృష్ణుడు గారంటే? ఏనాడు దొంగతనం ఎరగరట. ఇక వెన్నముఖం అయితే చూడలేదు పాపం. మీరు పుట్టాక వెన్నముఖం చూచెరుగుదురా? భూలోకంలో మీలాంటి నియమవంతులు ఉన్నారా? నియమవంతుడు అంటే నియమం తప్పకుండా ఉండేవాడు, దొంగతనం చెయ్యనివాడు, అధర్మం చెయ్యనివాడు అని అర్థం. నిజంగా నియమం అంటే ఆయనదే. సూర్యుడు తూర్పున ఉదయించేలా పడమర అస్తమించేలా చేసే పరమాత్ముడు ఆయనే. ఇన్ని నియమములతో సృష్టిని నడుపుతున్నవాడు అని ఒక అర్థం. వ్యంగ్యంగా మీ అంత నిజాయితీపరులు ఉన్నారా అన్నది. ఆ తర్వాత ఏమన్నది, ఇవి నీళ్లు, ఈ నీళ్లల్లోకి వెడితే ప్రమాదమని చెబితే వినిపించుకోకుండా నేను నీళ్లల్లో కడతాను, నీళ్లల్లో ఇదే చేపని నేనంటావు, నువ్వు నిజంగా చేపవిట్రా పాప అన్నది. అంటే ఇందులో మనకేం కనపడుతోంది? మత్స్యావతారం కనపడుతోంది. నేనే మత్స్యావతార స్వరూపుణ్ణి చెప్పకుండా చెప్పాడు ఆయన. అదే విషయం ఆవిడ స్ఫురింపజేస్తూ దెప్పింది. అప్పుడప్పుడు కొండల దగ్గరికి వెళ్ళి కింద వీపు పెట్టి ఈ కొండని నా వీపుతో ఎత్తుతానంటావు, నువ్వేమన్నా కూర్మానివా అన్నది. అంటే కూర్మావతార స్ఫురణ. మట్టితో ఆటలు మానరా అంటే వినిపించుకోకుండా మట్టి మొత్తం పైకెత్తగలనోయ్ అంటావు, మట్టి నా భార్య అంటావు, ఇదేమి న్యాయం రా అంది. అంటే వరాహావతారం. ఇంకా స్తంభాల దగ్గరికి వెళ్ళి ఈ స్తంభం ఊపుతాను, పగలగొట్టి అందులోంచి బయటకు వస్తానంటావు, అంటే నరసింహావతారం. ఇతరుల దగ్గరికి వెళ్ళి పనికిమాలను అడుగుతావు, ఏమండి 3 అడుగులు స్థలం ఇవ్వరా అంటట్ట పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంత అల్పమైన వస్తువులు అడుగుతావేమిట్రా నాయన అన్నది. అంటే వామనావతార స్వరూపుడు నీవే అంటున్నది. రాచవేటలో చాలా రవ్వ తెచ్చేది, అప్పుడప్పుడు గొడ్డలు ఉచ్చుకుని నేను క్షత్రియుల్ని వేటాడతానంటావు, ఇదెక్కడ ధర్మం రా అన్నది. పరశురామావతారం. ఆ తర్వాత వెళ్ళి ఏం చేస్తావు? నీళ్ల దగ్గరికి వెళ్ళి అలయవు నీళ్లకు అడ్డంబు గట్టెదు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నీళ్ల మీద వంతిని గట్టి అవతలకి వెళ్ళిపోతాను అంటావు. పైగా పండుకోతులు నెట్టి పిలిచి అడ్డం కడదాం వంతిన కడదాం అంటావు, ఈ వంతిన కట్టగలవా నువ్వు అన్నది. రామావతారం అన్నమాట. అంబరంబు మొలకు నడుగవు, వస్త్రం ధరించకుండా దిగంబరంగా తిరుగుతానంటావు, అహింస ప్రథమం పుష్పం అంటావు, అహింస అన్నిటికంటే గొప్ప పుష్పం అంటావు, ఇదెక్కడ ధర్మం అన్నది మళ్ళీ. అంటే బుద్ధావతారం. ఇంకా కల్కితనములేల పుత్ర. కల్కితనం అంటే జానతనం అని ఒక అర్థం. ఎందుకురా ఈ జానతనం అని ఒక అర్థం, ఆడంగి వేషాలు ఎందుకురా అని అర్థం. అంటే ఏకకాలంలో మోహిని అవతారం కల్కి అవతారాన్ని కూడా గుర్తుకు తెస్తూ ఇంకా కల్కితనములేల పుత్ర, నిన్ను వంప వ్రాల్పనే నేరననియో నీవిటు క్రిందు మీదు ఎరుగకునికి. అంటే నిన్న మాత్రం పట్టుకుని వంచలేనా, బంధించలేనా, నీకు గుణపాఠం చెప్పలేనా, మీ అమ్మన్ రోయ్ నీకంటే 7 ఆకులు ఎక్కువ చదివాను అని అతన్ని అక్కడున్న ఒక రోటికి కట్టింది. నిజంగా ఆవిడ ఎంత అదృష్టవంతురాలండి. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద ఉంటుంది, ఆయన భార్య. ఆ లక్ష్మీదేవికి ఎప్పుడూ దొరకలేదు ఆయన. పేరుకి లక్ష్మీ భార్య కానీ ఆవిడ మనస్సుకి దొరకడు ఆయన.
బొడ్డులో నుంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టాడు బ్రహ్మ. తద్వారా విష్ణు పుత్రుడాయన. పుత్రుడైన బ్రహ్మగారికి కూడా దొరకడు ఆయన. ఇక నిత్యం మిత్రుడై పక్కనే తిరుగుతూ ఉంటాడు శివుడు. శివకేశవులది విచిత్రమైన అనుబంధం. ఆ ఇద్దరిది ఒకటే ఆత్మ. అటువంటి శంకరుడికి కూడా దొరకడు ఆయన. ఇవాళ యశోదాదేవికి ఆవిడ పూర్వజన్మ సుకృతం వల్ల, పాలిచ్చి పెంచటం వల్ల ఆవిడికి దొరికాడు. రోటికి తనను తాను బంధింపజేసుకున్నాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతం రోలన్. లక్ష్మీదేవి కౌగిలికి చిక్కడం. సనక సనందనాది యోగులు నిరంతరం తమ హృదయ పద్మములలో ఆయన్ని పెట్టి ధ్యానం చేస్తారు. ఎప్పుడు యోగుల హృదయంలో ఉంటాడు ఆయన. అటువంటి వాళ్ళ హృదయంలో ఉండే పరమాత్మ వాళ్ళ హృదయాలకి దొరకడు. పైకి అక్కడ ఉన్నట్టే ఉంటాడు, అక్కడ వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటాడు. అంటే వాళ్ళ తపశ్శక్తి కూడా ఆయన్ని బంధించలేకపోతోంది. వేదములు నిరంతరం ఆయన్ని స్తుతిస్తూ ఉంటాయి. ఆ వేద పాశములకు దొరకడు, అనగా వేదమంత్రములకు కూడా చిక్కడాయన. కేవలం ఇవాళ తల్లికి ఆవిడ ప్రేమ వల్ల, మాధుర్య భక్తి వల్ల, వాత్సల్య భక్తి వల్ల ఆవిడకి దొరికాడు. అందుకే భగవంతుడు కరుణామూర్తి. ఎంత కష్టపడి తపస్సు చేసినా, జపం చేసినా, దానములు చేసినా, ధర్మములు చేసినా, నిరంతర సాధన చేసినా దొరకనివాడు సామాన్యుల భక్తికి మాత్రం దొరుకుతాడు. అందుకే భక్తికి దొరికినంత తేలికగా పరమాత్ముడు దేనికి దొరకడని తెలుసుకుని నారదాదులు భక్తి మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారట, అంత జ్ఞానం కలిగి ఉండి కూడా. ఇక్కడే జరిగిందో తమాషా. ఆవిడ ఒక తాడు పట్టుకొచ్చింది. ముందు కృష్ణుడి నడుముకి ముడి వేయకుండా రోటికి కట్టింది. సాధారణంగా ముందు పిల్లవాడికి కట్టి అప్పుడు తీసుకెళ్ళి రోటికి కడతారు. ఈవిడ చాలా తెలివైంది. అందుకని రోటికి ఓ తాడు ముడేసింది, ఒక కొస. రెండో కొస పట్టుకొచ్చి కృష్ణుడి నడుముకు ముడేయడం మొదలెట్టింది. తీరా రోటికి కట్టినప్పుడు సరిపోయింది తాడు. కృష్ణుడి నడుముకి ఈ తాడు ముడివేద్దామని చూస్తే 2 అంగుళాలు తగ్గింది సరిగ్గా. ఇదేమిటబ్బా, నేను పెద్ద తాడే పట్టుకొచ్చాను, కానీ కృష్ణుడి నడుము కడదామంటే 2 అంగుళాలు సరిపోవటం లేదేమిటా అని అనుకుని మళ్ళీ ఇంకో తాడు పట్టుకొచ్చింది. ఆ తాడు ఈ తాడుకు ముడిపెట్టి ఆయన నడుముకి మళ్ళీ కట్టబోతే మళ్ళీ 2 అంగుళాలే తగ్గింది. ఓరి నాయనో, ఇదేదో విచిత్రంగా ఉందనుకుని మళ్ళీ ఇంకొక తాడు తెచ్చింది. ఆ తాడు దీనికి ముడిపెట్టింది. మళ్ళీ కట్టబోతే మళ్ళీ 2 అంగుళాలే తగ్గిందట. లోపల చాలా తాళ్ళు ఉన్నాయిలేండి వాళ్ళకి. అందువల్ల ఆ తాళ్ళన్నీ పట్టుకొచ్చింది. గోవులు కాపర్లు కాబట్టి వాళ్ళ ఇళ్లలో బోలెడన్ని తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్ళన్నీ ఒకదానికొకటి ఉదానికొకటి ముడిపెట్టింది ఆవిడ. తజ్జనని లోగిటంగల రజ్జు పరం పరల క్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జదిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టం వశమే. ఆ తల్లి లోపలున్నటువంటి ఆవులను కట్టడానికి కోసం వాళ్ళు పెట్టుకున్న పొడుగు తాళ్ళన్నీ తెచ్చి ఈ తాళ్ళన్నీ ఒకదానికి మరొకటి ఆ దానికి మరొకటి చొప్పున ముడులు పెట్టి కొన్ని 100 తాళ్ళన్నీ ముడివేసి పెద్ద తాడు తయారు చేసి ఈ తాడుతో ఆయన పొట్ట కట్టాలని ప్రయత్నిస్తే మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది. అది ఎన్ని తాళ్ళు కట్టినా 2 అంగుళాలు తగ్గుతున్నది. అది మామూలు బొజ్జ, కృష్ణుడి బొజ్జ. నాలాంటి వాడి బొజ్జ అయితే టక్కున దొరుకుతుంది. అది జగజ్జాలములున్న బొజ్జ. సమస్త లోకాలు ఆ కడుపులో ఉన్నాయి. అనేక లోకములను కడుపులో పెట్టుకున్న ఆ కడుపుని కట్టడానికి ఎన్ని తాళ్ళు సరిపోతాయి? ఉదాహరణకి ఈ గుంటూరు మొత్తం అంతా బంధించడానికి ఒక తాడు సరిపోతుందా? మొత్తం భూమండలాన్ని చుట్టుకొలతగా తిప్పడానికి ఒక తాడు, ఎటువంటి తాడు కావాలి? అటువంటిది ఈ భూలోకం, భవర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, మాతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం వంటి అనేక లోకములను తన కడుపులో పెట్టుకున్న, అనేక కోటి భువన బ్రహ్మాండములను కడుపులో బంధించుకున్న కృష్ణుడి యొక్క బొజ్జని ఎన్ని తాళ్ళు కలిపి ముడివేస్తే మాత్రం ముడిపెట్టగలుగుతుందా తల్లి?
ఆ తాళ్ళకి ఆయన దొరకడు ఆయన. దాంతో ఆవిడ ముఖం అంతా చెమట పట్టింది. తామర పువ్వులో ఉందిట ఆవిడ ముఖం. తామర పువ్వులు అంటే ఆ ముఖం చెమట వల్ల విచిత్రంగా మారిపోయింది. ఎర్రని తామర పువ్వులా ఉన్న ముఖం మీద చెమట బిందువులు ఎలా ఉన్నాయంటే తెల్లవారుజామున చలికాలంలో తామర పువ్వు మీద మంచు బొట్లు పడినట్టుగా ఉందట. దీనిలో ఉన్న అంతరార్థం మీకు అర్థమయ్యే ఉంటుంది. మంచు బొట్లు తామర పువ్వు మీద పడితే తామర పువ్వు కమిలిపోతుంది, వాడిపోతుంది. అస్సలు పొరపాటు కూడా మంచు తామర పువ్వుకి పడదు. పద్మాకరానికి మంచుకి డెడ్ ఎగ్నెస్ట్. అదే ఎండబడింది అనుకోండి తామర పువ్వు మీద, అది చక్కగా వికసిస్తుంది. ఇప్పుడు ఈవిడ ముఖం మంచు బొట్లు పైబడిన తామర పువ్వులో ఉంది అంటే అంత వాడిపోయిందనమాట, నీరసపడిపోయింది. జాలిపడ్డాడు కృష్ణుడు. పాపం ముఖం వాడిపోయింది, ఆవిడ కిన్నురాలయ్యింది, జుట్టుముడి వీడిపోయింది, పువ్వులు నేలరాలే. ఎవరూ బంధించలేను నన్ను బంధించాలనుకుంటోంది వెర్రి తల్లి. పోన్లే, పాలిచ్చి వెన్నపూస పెట్టి ఉయ్యాల్లో పెట్టి ఊపింది కదా, పవళింపు సేవ చేసింది కదా నా కోసం. కాబట్టి ఒకసారి ఆవిడికి దొరికితే తప్పే ఉంది అనుకుని అమ్మ కట్టుకో అన్నాడు. ఆయన అని కట్టుకోమనగానే టక్కున నడుము సరిపోయింది. ఈసారి 2 అంగుళాలు సరిపోయాయి. పొట్టకి తాడు బంధించేసింది, ముడి వేసింది. ఏం విచిత్రం ఇది! ఇన్ని తాళ్ళు పట్టుకొచ్చి ఆయన కట్టలేకపోయాను, ఇప్పుడు వీడు కట్టుకో అనగానే కట్టగలిగాను. ఓరి నాయనో, ఇదేదో మహామాయ, ఏదో జరుగుతోంది అనుకుని నివ్వెరబోయి ఆయన అక్కడే వదిలేసి వంటింట్లోకి వెళ్ళి తన పనులు తాను చూసుకోవడం మొదలెట్టింది. ఆవిడ అలా లోపలికి వెళ్ళగానే కృష్ణ పరమాత్ముడు ఈ రోలు ఈడ్చుకుంటూ నారద శాపం వల్ల జంట మద్ది చెట్లైన నలకోబరమణి గ్రీవులకు శాప విముక్తి చేయాలనుకున్నాడు. అసలు అందుకే ఆయన ఈ నడుముకి ఈ తాడు కట్టించుకున్నాడు అనగానే కథ వింటున్న మైత్రేయుడు పరాశరుణ్ణి మళ్ళీ అడిగాడు.